చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాను ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యూటేషన్ ఆదేశాలిస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా పనితీరుని రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిచేందుకు, పటిష్టపరిచేందుకు, సమర్థవంతంగా ఈ శాఖని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖలో ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి పోలీసింగ్ చేస్తున్నటువంటి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా కొంత దూకుడుగా పనిచేసేటువంటి అధికారులను ఎంచుకొని మరి హైడ్రాకి అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందే డీజీపీగా ఉన్నటువంటి మహేష్ భగవత్ మొత్తం 23 మంది అధికారుల్ని హైడ్రాకి అటాచ్ చేస్తూ బుద్ధ భవన్ కార్యాలయంలో ఉన్నటువంటి హైడ్రాకి ఇక ముందు పనిచేయాలంటూ కూడా ఆదేశాలు ఇస్తూ ఇమీడియట్ గా వారు రిలీవ్ అయ్యి రేపటి నుంచి హైడ్రా కోసం పనిచేయాలన్నట్టుగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 వివిధ కార్యాలయాల్లో పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా హైడ్రాకి అటాచ్ చేయడం జరిగింది. మొత్తం 15 మంది ఇన్స్పెక్టర్లని దీంట్లో అటాచ్ చేయగా 3 ఆర్ఎస్ఐలు, 2 ఆర్ఐలు, 3 ఎస్ఐలని మొత్తం 23 మందిని అటాచ్ చేస్తూ ఇంతకు ముందే డీజీపీగా ఉన్నటువంటి మహేష్ భగవతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ రమేష్, ఇన్స్పెక్టర్ తిరుమలేష్, ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, బాల్గోపాల్, జహాంగీర్ హుసేన్, సురేష్ కుమార్, సత్యం, వెంకటరామరెడ్డి, మధుకుమార్, గోపి, గౌరీనాయుడు, విష్ణువర్ధన్, రాజశేఖర్, సుబ్బారావు, రవికుమార్ ఈ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో పాటు ఆర్ఐ, ఆర్ఎస్ఐ, ఎస్ఐలను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైడ్రా పనితీరులో కొంత బాగా వ్యతిరేకత పెరుగుతోంది. స్థానికులు హైడ్రాని వర్క్స్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము, అధికారులపై తిరగబడేటువంటి ప్రయత్నం చేయడము, కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేయడము. ఎప్పుడు హైడ్రా ఒక చోట కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నప్పుడు స్థానిక పోలీసుల యొక్క సహకారం తీసుకొని ఇన్ని రోజుల పాటు హైడ్రా ముందుకు వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏకంగా పోలీస్ సిబ్బందినే హైడ్రాలో కలుపుతూ హైడ్రాలో భాగంగా ఉన్నటువంటి అధికారులనే ఇప్పటి నుంచి కూడా ప్రొటెక్షన్ అధికారులుగా భద్రతా విషయంలో కానీ, బందోబస్తు విషయంలో కానీ ఆటంకం ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు పోలీస్ శాఖ హైడ్రాని మరింత మెరుగుపరిచే విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక కొత్త పోలీస్ స్టేషన్ హైడ్రాకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కోసమే 23 మంది అధికారులని పోలీస్ సేవలు ఖచ్చితంగా హైడ్రాకి అవసరం అంటూ కూడా భావించి 23 మంది అధికారులను కింది స్థాయి నుంచి పై స్థాయి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వీరు రేపటి నుంచి హైడ్రా ఎక్కడ కూల్చివేతలు కొనసాగించినా వీరు ఆ 4 వైపులుగా రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి ఎవరు కూడా అనుమతి లేకుండా లోపలికి అనుమతించకపోగా తిరిగి ఎవరైనా ఆందోళన చేయడానికి వచ్చిన హైడ్రా పనులని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా, విధులకు ఆటంకం ఏర్పాటు చేసినా, అక్కడ యంత్రాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా, హైడ్రాపై తిరగబడేటువంటి ప్రయత్నం చేసిన 23 అధికారులు ఎప్పటికప్పుడు డ్యూటీలో ఉంటూ వారి అందరినీ తిప్పికొట్టడము, ఇటు అధికారుల్ని రక్షించడము, అవసరమైతే ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి వీరే స్వయంగా ఒక ఫిర్యాదులు అందజేసి పోలీసులు వారిపైన కేసులు నమోదు చేసేటువంటి ఆలోచన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తూ హైడ్రాకు పోలీసులు అవసరం అన్నట్టుగా కూడా రంగనాథ్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు 23 మంది పోలీసు అధికారులకు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఓకే తెలియజేస్తూ ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివైతే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఎలాంటి రిమార్క్ లేకుండా అవినీతికి పాల్పడకుండా వారిపైన ఎలాంటి కేసులు లేనటువంటి వ్యక్తులను ఎంచుకొని 23 మంది క్లీన్ చిట్ గా ఉన్నటువంటి అధికారులని దాంట్లో నియమిస్తూ వీరంతా కూడా రంగనాథ్ ఐపీఎస్ నేతృత్వంలో ఇక్కడ నుండి పనిచేయాలనే ఒక దిశగా వీరందరినీ ఏది కోరి ఈ అధికారులంతా తీసుకొచ్చి హైడ్రాకి అటాచ్ చేస్తూ రేపటి నుంచిగా వీరి వర్క్ అంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఇతర శాఖలో కాకుండా హైడ్రా కోసమే పనిచేయాలన్నట్టుగా మాత్రం వీరికి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. Remote